బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత లేఖతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగంపై సానుకూల, ప్రతికూల స్పందనలను వివరిస్తూ కవిత లేఖ రాశారు. బీజేపీపై కేసీఆర్ పరిమితంగా విమర్శలు చేయడాన్ని కవిత ప్రశ్నించారు. భవిష్యత్తులో ఆ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందన్న ఊహాగానాలు ప్రజల్లోకి వెళ్లాయని కవిత పేర్కొన్నారు. నెగిటివ్ ఫీడ్బ్యాక్ పేరిట కొన్ని అంశాలను తెరపైకి తెచ్చారు. ఇక ఇదే అంశంపైన మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే మొదలైందని చెప్పొచ్చు. ఏదైతే కవిత రాసినటువంటి 6 పేజీల లేఖ తండ్రి కేసీఆర్ కి రాసిన లేఖతో కూడా ఒక్కసారి బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో కూడా కవిత కొన్ని లేఖలో కొన్ని కీలక అంశాలని మెన్షన్ చేసింది. బీజేపీ అంటే ఎలకతుర్తి సభ తర్వాత సభలో కేసీఆర్ మాట్లాడిన విధానాన్ని ఆమె పాయింట్అవుట్ చేస్తూ కూడా లేఖ రాసింది. ప్రధానంగా బీజేపీని ఏ విధంగా విమర్శించకపోవడం అనేది కూడా కవితకి ఇబ్బంది కలిగిందంటూ కూడా ఆమె లేఖలో పేర్కొంది. ఎందుకంటే గతంలో లిక్కర్ స్కామ్ లో కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేసింది. మరి ఈ నేపథ్యంలో కూడా బీజేపీని ఎందుకు విమర్శించలేదు, బీజేపీని విమర్శిస్తూ ఎందుకు మాట్లాడలేదంటూ కూడా ఆమె ప్రస్తావించిన పరిస్థితి. అయితే తెలంగాణలో బీజేపీకి బీఆర్ఎస్ కు లోపాయకార ఒప్పందం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా దాన్ని ఎందుకు ఖండించలేదు, దానిపై ఎందుకు క్లారిటీగా ఇవ్వలేదు అంటూ కూడా ఆమె లేఖలో పేర్కొన్నది. ఈ క్రమంలో కూడా కొన్ని కీలక అంశాలతో పాటు ఆమె కొన్ని సూచనలు కూడా చేసింది. అయితే భవిష్యత్తులో మన పార్టీ విధానం ఏంటి, ఎందుకంటే మనం అధికారంలో కోల్పోయాక ఇటు కార్యకర్తల విషయంలో కూడా నైరాశ్యం ఉంది, వాళ్ళకి ధైర్యం చెప్పే విధంగా కూడా మనం చేయలేకపోతున్నాం అనే అంశాలపై కూడా ఆమె ప్రస్తావించిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా ఇటు ఏదైతే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం దీనికి సంబంధించి అంటే మొదటి నుండి కూడా బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒప్పందం ఉందనే విమర్శల నేపథ్యంలో కూడా కవిత లేఖతో కూడా స్పష్టంగా కనిపిస్తుందని కూడా ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా కేటీఆర్ వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు వ్యాఖ్యలను కూడా తిప్పికొడుతూ కూడా కవిత లేఖకు సంబంధించి ముందు స్పందించండి, ముందు బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందం బయటపడింది, దాని సంగతి చెప్పండి అంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు మాత్రం మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఈ క్రమంలో కూడా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను గత 10 రోజుల క్రితమే నేను చెప్పాను, కవిత అమెరికా వెళ్ళి వచ్చేలోపు ఆమె లేఖ రాసింది అది బయటకు వస్తుందని కూడా చెప్పాను. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదైతే కల్వకుంట్ల కుటుంబంలో కూడా ముసలం మొదలైంది, ఆ 4 ముక్కలాట జరుగుతుందని కూడా చెప్పానంటూ కూడా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో కూడా మరి ఇక ఒకవైపు హరీష్ రావు పార్టీ అలకబోనడం, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం ఎలకతుర్తి సభ తర్వాత ప్రధానంగా, ఎందుకంటే ఆ సభలో ఓన్లీ కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్ ఫ్లెక్సీలో ఫోటోలు పెట్టడంతో పాటు హరీష్ రావు కవిత ఫోటోలు లేకపోవడం అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆ రోజు నుండి కూడా హరీష్ రావు కొన్ని పార్టీలో యాక్టివ్గా ఉండకపోవడం, అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పై కూడా సీఎం రేవంత్ రెడ్డిపై ఒంటికాలతో లేచిన హరీష్ రావు కూడా కామ్గా ఉండడం, ఏదైతే తన నివాసంలో ఉండి కొద్దిపాటి కార్యక్రమాలు చేపట్టడంతో కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగా హరీష్ రావు కూడా సొంత పార్టీ పెడతారని కూడా ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో కూడా హరీష్ రావు కూడా బీఆర్ఎస్ ని విడతారని ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో కూడా కేటీఆర్ హరీష్ రావుకు అంటే కోకాపేటలోని హరీష్ రావు ఇంటికి 2 రోజులు వెళ్లి సుదీర్ఘంగా ఆయన తోటి మంత్రాలు జరిపి పార్టీకి సంబంధించిన అంశాలన్నీ ప్రస్తావించి ఆయన బుజ్జగించిన పరిస్థితి. ఈ క్రమం మరొక వైపు కవిత కూడా ఈ లేఖ మరొక కవిత రాయడం కూడా ఏదైతే బీఆర్ఎస్ లో ముసలం మొదలైంది 3 ముక్కలాట అనే దానికి బలం చేకూరిందని చెప్పాలి. ఈ క్రమంలో కూడా కవిత కూడా ఒకవైపు ఏమో బీఆర్ఎస్ వీడి బీజేపీలకు పోతుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మరొక వైపు ఆమె సొంతంగా పార్టీ పెడుతుంది అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో కూడా కవిత లేఖ రాసింది ఆమెని బయటికి సాగనంపడానికి బీఆర్ఎస్ నుండి కుటుంబంలోని ఏదైతే కుట్రలు చేస్తున్నారంటూ కూడా ఇప్పుడు బీజేపీ నేతలు అదేవిధంగా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో కూడా గతంలో కూడా కవిత కొన్ని తెలంగాణలో అంటే భౌగోళిక
తెలంగాణ సాధించాం కానీ సామాజిక తెలంగాణ సాధించలేకపోయాం, మహిళలకు కూడా ఏదైతే న్యాయం జరగట్లేదని కూడా కొన్ని ప్రత్యేక అంటే పరోక్షంగా విమర్శలు చేసింది అని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఆ విమర్శలు ఎవరికి తగులుతాయో వాళ్ళకి వాళ్ళకు చెందుతాయంటూ కూడా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా ఆ వ్యాఖ్యలు కావచ్చు, ఈమె రాసిన లేఖకు సంబంధించిన అంశాలు కావచ్చు, అన్ని కేసీఆర్ కు ఉద్దేశించి మాట్లాడినా అన్నట్టు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా మరి ఏ విధంగా ఉంటుంది కవిత భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ఆమె పార్టీలో కొనసాగుతారా, ఆమెను బుజ్జగిస్తారా, లేకపోతే సొంత పార్టీ పెడుతుందా, ఇంకోవైపు అంటే ఇటు ప్రతిపక్ష నేతలు అంటున్నట్టు ఏదైతే కాంగ్రెస్ బీజేపీ నేతలు అంటున్నట్టు ఏమన్నా బీజేపీ పార్టీ వైపు చూస్తుందా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సో ఈ క్రమంలో కూడా తనని అరెస్ట్ చేసి లిక్కర్ స్కామ్ లో ఇరికించి అరెస్ట్ చేసిన బీజేపీ గురించి మాట్లాడకపోవడం బాధించిందంటూ కూడా ఆమె ఆ లేఖలో పేర్కోవడం, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీని విమర్శించారు మీరు ఎలకతుర్తి సభలో, కానీ రేవంత్ రెడ్డిని గురించి మాట్లాడలేదు అని ఆమె తన తండ్రిని ఉద్దేశించి కూడా లేఖలో పేర్కొన్న నేపథ్యంలో కూడా ఇవన్నిటికీ కవిత లేఖ అనేది మాత్రం సంచలనంగా మారిందని అయితే చెప్పాలి. శ్రీనివాస్, అయితే ఇప్పుడు కవిత రాసిన లేఖతో కవిత మరొక పార్టీ పెట్టే ఆలోచనలో ఉంది అనే ఊహాగానాలకి బలం చేకూర్చినట్లయిందనుకోవచ్చా? ఖచ్చితంగా కవిత లేఖ అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. బీఆర్ఎస్ ని ఒక కుదుపుతుందని చెప్పాలి. ఎందుకంటే ఆమె స్వయంగా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, అంటే గత 10 ఏళ్ల పాటు తెలంగాణలో అంటే అందరూ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు భావిస్తారు తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని కూడా బీఆర్ఎస్ నేతలు భావిస్తారు. తెలంగాణ రావడానికి కేసీఆర్ కారణం అంటూ కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో కూడా 10 ఏళ్ల పాటు తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చి కొన్ని సంక్షేమ పథకాలను కూడా తీసుకురావడం, తెలంగాణ ప్రజల్ని ఆకర్షింపబడిన నేత కాబట్టి ఖచ్చితంగా ఆయన కూతురు కవిత కాబట్టి ఎంత చర్చనీయాంశంగా మారింది. సో ఈ నేపథ్యంలో కూడా కవిత కుటుంబం నుంచి బయటికి వస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కానీ దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కేటీఆర్ కి అన్ని చెందుతున్నాయి. ప్రతిపక్ష ప్రెసిడెంట్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ త్వరలో బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలు కూడా కేటీఆర్ కి అప్పచెప్తారు. మరి అన్ని అంశాలు ప్రతిపక్ష నేత ఆయనేనా, మరి వారసరాలుగా నాకేం లేదా అంటూ కూడా ఈమె కవిత ఏదైతే లేఖలో పేర్కొన్న నేపథ్యంలో కూడా ఇండైరెక్ట్ గా మరి కవిత బయటకు వస్తుందని కూడా తెలుస్తుంది అని ప్రచారం జరుగుతుంది. మరొకవైపు బీజేపీ ఇటు కాంగ్రెస్ నేతలు స్పష్టంగా చెప్తున్నారు కవిత బయటికి ఖచ్చితంగా ఆ కుటుంబం నుంచి బయటకు వస్తుంది, ఆ పార్టీ బీఆర్ఎస్ ని వీడుతుంది, సొంత పార్టీ పెడుతుంది అని అంటూ కూడా ఇటు బీజేపీ నేతలు అంటుంటే కవిత లేదు, లోపాయకార ఒప్పందంలో బీజేపీ పార్టీలు చేరబోతుంది కవిత అని కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కూడా మొత్తానికైతే ఒక విషయము స్పష్టంగా చెప్పొచ్చు. కవిత అయితే ఉద్దేశపూర్వకంగానే ఆ పార్టీలో ఇమడలేక తనకు న్యాయం జరగట్లేదు, తనని పట్టించుకోవట్లేదు, అవకాశం ఇవ్వట్లేదు అంటూ కూడా కవిత ఇండైరెక్ట్ గా చెప్తున్న నేపథ్యంలో కూడా పార్టీలో ఆమె బీఆర్ఎస్ లో ఉండే పరిస్థితి కనిపించట్లేదని స్పష్టంగా చెప్పొచ్చు. సో మరి ఆమె దారులు ఎటువైపు ఉంటాయి, ఇటు మరి సొంత పార్టీ పెడుతుందా, లేదంటే ఇప్పటికే ప్రచారం జరుగుతుంది లోకల్ బాడీ ఎన్నికల్లో తనకు సంబంధించిన అభ్యర్థులను కూడా నిలబెడుతుందంటూ కూడా ఇండైరెక్ట్ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా మరి సొంత పార్టీ పెట్టి తన అభ్యర్థిని లోకల్ బాడీ ఎన్నికల్లో నిలబెడుతుందా, లేదంటే మరి ఇంకో పార్టీ వైపు చూస్తుందా, ఆమె ముందడుగు ఏ విధంగా ఉండబోతుంది, ఆమె భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితే ఉంది. మరొకవైపు కవిత లేఖపై కూడా ఇప్పటివరకు ఆమె స్పందించలేదు. అంటే ఇప్పటికే అవి ఫేక్ అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు కొట్టిపేరు పారేస్తున్న నేపథ్యంలో దానిపై కవిత స్పందించలేదు. మరొక వైపు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ స్పందించలేదు, అదేవిధంగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎవరు స్పందించకపోవడంతో కూడా అది ఖచ్చితంగా కవిత రాసిన లేఖ అంటూ కూడా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో కూడా ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో తెలుస్తుందని చెప్పొచ్చు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.